హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంటే మరిన్ని సంక్రాంతి నోములు చూద్దామండి. ఫస్ట్ అండి పాలధార పంచదార నోమండి, సత్యలక్ష్మి సంధ్యలక్ష్మి సదాలక్ష్మి నోమండి, ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోమండి. 3 నోములు చూపెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అండి పాలధార పంచదార నోము అండి. దీనికి ఈ విధంగా 2 చెంబులు కావాలి. చెంబులకండి గంధము కుంకుమ పెట్టుకోవాలి. ఈ విధంగా పోగుదారం కట్టుకోవాలి. ఒక చెంబులో పాలండి, ఒక చెంబులో చక్కెర తీసుకోవాలి. ఇది తల్లిదండ్రికి ఇచ్చే నోము అండి. తల్లిదండ్రులకండి బట్టలు పెట్టి ఇవ్వాలండి. ఈ విధంగా గౌరమ్మను పెట్టి నోముకోవాలండి. పాలధార తల్లికి అండి, అమ్మకి ఇవ్వాలి. పంచదార నాన్నకి ఇవ్వాలండి. ఈ విధంగా బట్టలు పెట్టి ఇవ్వాలండి. ఇది పాలధార పంచదార నోమండి. ఇప్పుడు ఇంకొక నోము చూద్దామండి. సత్యలక్ష్మి సంధ్యలక్ష్మి సదాలక్ష్మి నోమండి. దీనికి మీ ఇష్టం అండి. ఈ విధంగా 3 ప్లేట్లు తీసుకోవాలి. పెద్ద సైజు బౌల్స్ అయినా సరే అండి, మీ ఇష్టం. మీకు ఏది కావాలనుకుంటే 3 తీసుకోవాలి. అన్నిట్లో నుండి 2 బ్లౌజ్ పీసులు పెట్టుకోవాలి, లేదా ఒక బ్లౌజ్ పీసు ఖర్చు పైన పెట్టుకోవచ్చండి. మనకి మొత్తం 6 బ్లౌజ్ పీసులు కావాలి. ఈ విధంగా 3 ప్లేట్లు తీసుకోవాలండి. ఒకటండి గాజులు, సంధ్యలక్ష్మి దీపాలండి, సదాలక్ష్మి కుంకుమభరణి, సత్యలక్ష్మి గాజులండి. అన్నిటికీ 13 గాజులు తీసుకోవాలి. కలర్ ఏవైనా సరే అండి. ఈ విధంగా 2 కుడకలు పెట్టుకోవాలి. దీపాలలో అండి ఒత్తులు వేసుకోవాలండి. ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకోవాలి. సదాలక్ష్మి అండి కుంకుమ భరణి మనమే ఉంచుకోవాలండి. సత్యలక్ష్మి గాజులు అండి అమ్మకి ఇవ్వాలి, లేదా పెద్దమ్మకి. సంధ్యాలక్ష్మి అండి ఆడపడుచుకి ఇవ్వాలి, లేదా పెళ్ళైన కూతురికి ఇవ్వాలండి. చూసారు కదండి. ఈ విధంగా గౌరమ్మను పెట్టి నోముకోవాలండి. 3టికి కలిపి ఒకటే గౌరమ్మను పెట్టి నోముకోవాలి. సత్యలక్ష్మి సంధ్యలక్ష్మి సదాలక్ష్మి అండి. సత్యలక్ష్మి అమ్మకి ఇవ్వాలి గాజులు. సంధ్యాలక్ష్మి నోమండి దీపాలు ఉన్నవండి ఆడపడుచుకి ఇవ్వాలి. సదాలక్ష్మి కుంకుమ భరణి మనం ఉంచుకోవాలండి. కుంకుమ భరణిలో కుంకుమ వేసుకొని నోముకోవాలండి. ఇప్పుడండి ఇంకొక నోము చూద్దామండి. ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోమండి. ఈ ధనలక్ష్మి నోము మనమే ఉంచుకోవాలి. ధాన్యలక్ష్మి నోమండి అమ్మకి ఇవ్వాలండి. చూసారు కదండి. వీడియోలో చూపెట్టిన విధంగా మీకు నచ్చిన సైజ్ అండి, ఏ విధంగా అయినా ప్లేట్లైనా, ఈ విధంగా బౌల్స్ అయినా తీసుకోవాలి. గంధము కుంకుమ పెట్టుకోవాలి. ఒక దాంట్లో 13 కాయిన్స్ వేసుకోవాలండి. ఒక దాంట్లో బియ్యమైనా వడ్లైనా తీసుకోవచ్చండి. ఈ విధంగా 13 కాయిన్స్ తీసుకోవాలి. ఈ నోముకండి గౌరమ్మను పెట్టి నోముకోవాలి. ఈ ధనలక్ష్మి నోము మనమే ఉంచుకోవాలండి. ధాన్యలక్ష్మి నోము అండి అమ్మకి ఇవ్వాలి కదా. ఈ విధంగా చీర పెట్టి ఇవ్వాలండి. వీడియోలో చూపెట్టిన విధంగా చూడండి ఫ్రెండ్స్. 2 కుడకలు పెట్టుకోవాలి. పసుపు కుంకుమ అండి. ఇది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోమండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.